కానీ దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. గట్టిగా చెప్పండి. ఈ ప్రసంగ అంశము, ఈ యొక్క లేఖనాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనమా, మనం చేసిన తప్పుకు మనకు నిందలు వచ్చినట్లయితే, మనము తప్పు చేస్తే మనకు నిందలు వచ్చినట్లయితే దాన్ని ఏ మానవుడు కూడా తొలగించలేడు, దేవుడు కూడా తొలగించలేడు. హల్లెలూయా. దావీదు తప్పు చేస్తే దేవుడు తొలగించలేదు ఆ తప్పుని. ఇప్పటికీ ఆ తప్పు గురించి మనము మాట్లాడుకుంటున్నాం. గమనించండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దావీదు యథార్థంగా ఉన్న విషయాలు కూడా మనం మాట్లాడుకుంటున్నాము. దేవుడు అంటున్నాడు, భూమి మీద తన జనుల నింద, తన అనుకునే వ్యక్తుల నిందలను ఆయనే తొలగించే దేవుడై ఉన్నాడు. మనము కొంతమంది చూసినట్లయితే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దైవజనులు కావచ్చు, లేదా సువార్థికులు కావచ్చు, లేదా పరిచారకులు కావచ్చు, వివిధ వ్యక్తులు కావచ్చు, వీరు కొంతమంది తప్పు చేయకుండానే వారు నిందలు అనుభవిస్తున్నారు. ఈ తప్పు చేయకుండా నిందలు అనుభవించిన ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు తప్పకుండా ఒకరోజు వారిని హెచ్చించే దేవుడై ఉన్నాడు. తప్పకుండా దేవుడు ఒకరోజు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవుడు చూసినట్లయితే దైవజనమా, దానియేలు గ్రంథములో దానియేలు మీద తప్పు ఒకటి మోపవలనని, దానియేలు మీద నిత్యము రాజుకు అబద్ధాలు, మోసపు మాటలు చెప్తూ, వాడేందుకయ్యా, మేము లేమా, పరాయి దేశం నుండి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు మా పైన అధికారిగా ఉంచాలా, మేము లేమా సమర్థవంతులము అని చెప్పి ప్రతిసారి వెళ్ళి దర్యావేషుకు చెప్తుండగా, దర్యావేషు వారి మాటలు పట్టుకోవట్లేదు. అనేక నిందలు దానియేలు మీద వేస్తూ ఉన్నారు. 122 మంది అధికారులు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కానీ దానియేలు జీవితం గురించి తెలిసిన దర్యావేషు, బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న దర్యావేషు దానియేలు యొక్క జీవితాన్ని స్కాన్ చేసి చూసి ఉన్నాడు. మన జీవితాన్ని కూడా దేవుడు స్కాన్ చేసి చూసే దేవుడు అయినాడు. గమనించండి. ఏ వ్యక్తి మీద వట్టిగా మనము నిందలు వేయకూడదు. ఏ వ్యక్తిని కూడా తప్పుగా వారి గురించి ప్రచారం చేయకూడదు. మనము ఇతరుల గురించి ఏం మాట్లాడకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. సేవకుల గురించి కావచ్చు, విశ్వాసుల గురించి కావచ్చు, లేదా ఇంకా దేవుని ప్రజలు ఎన్ని రకాలు ఉంటారో, విశ్వాసులు, ఆ పరిచారకులు, సంఘ పెద్దలు, అలాగనే శిష్యులు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు, అపోస్తులు, ప్రవక్తలు, ఇంకా బిషప్లు, సంఘ పెద్దలు, ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారు. వీరందరూ దేవుని సన్నిధిలో కొనసాగుతుండగా కొన్ని పనులు వీరి మీకు నచ్చనప్పుడు వీరిని మీరు అవమానపరచకూడదు, వీరి మీద నిందలు వేయకూడదు, వీరి గురించి తప్పుగా మీరు ప్రచారము చేయకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను దోషిగా ఎంచుతాడు. బైబిల్ వాక్యం అంటుంది దైవజనమా, ఏమంటుంది అంటే, తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు. మనము ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో కొలవబడుతుందట. మనం ఇతరులకు తీర్పు తీర్చినప్పుడు మనము సమాజంలో ఒక మాట అంటారు, అరే మనం ఒక ఏళ్ళు బయటికి చూపెడితే ఇతరుల వైపు 4 ఏళ్ళు మన వైపు చూపెడుతున్నావిరా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళు మాట్లాడిన మాట కాదు, బైబిల్ లేఖనాలలో నుండే వారు తీసుకున్న మాటలు. దైవజనమా, హల్లెలూయా. తాను తీసిన గుంటలో తానే పడతాడనే మాట బైబిల్లో 3-4 స్థలాలలో రాయబడింది. కీర్తన గ్రంథం కావచ్చు, సామెతల గ్రంథం కావచ్చు, రాయబడి ఉంది. దైవజనమా, హల్లెలూయా. దాన్నే అన్యజనులు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ దానియేలు మీద తప్పులు మోపుతూ ఉన్నారు. కానీ ఒక దినం అనేది తటస్థించింది. భూమి మీద తన జనుల నిందను తీసేసే దేవుడు ఒక రోజు, బైబిల్ వాక్యం అంటుంది యోబు గ్రంథములో, మిక్కటమైన ఆయాసము నెమ్మదికి కారణమవుతుందట. ఒక వ్యక్తికి భయంకరమైన శ్రమ ఎప్పుడైతే ఎదురైతుందో దాని తర్వాత వారికి నెమ్మది కలుగుతుందని రాయబడింది బైబిల్లో. దైవజనమా,
ఇక్కడ దానియేలు జీవితంలో కూడా ఏం జరిగిందంటే తను తప్పు చేయకుండా, ఏ అపకీర్తి చేయకుండా, ఏ అన్యాయం చేయకుండా తను చేస్తున్నది ఏంటంటే తన భక్తిలో తను యథార్థంగా ఉన్నాడు, తన భక్తిలో తను నమ్మకంగా ఉన్నాడు, తన భక్తిలో తను ఆ దేవునికి యథార్థపరుడిగా ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు తన దేవునికి. ఎవరి దగ్గర లంచం తీసుకోవట్లేదు, ఎవరికి లంచం ఇవ్వట్లేదు, ఎవరికి ఆయన తలవంచట్లేదు, అన్యాయంగా ప్రవర్తించట్లేదు, జీవించట్లేదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడట్లేదు. కానీ ఈ 122 మంది ఎప్పుడు ఇతన్ని తీసేయడం కొరకు ప్రణాళికలు పన్నుతున్నారట. వీడొక్కడు పోతే మన ఆటలు సాగుతాయని ఎప్పటికీ తప్పులు మోపుతూ ఉన్నారట దానియేలు మీద. బబులోను సామ్రాజ్యపు దర్యావేష్ దగ్గరికి వెళ్ళి అప్పుడు దేవుడు తనను ఒక గట్టిని వారిలో రోమియోలకు రాసిన పత్రికలో వాక్యం అంటది 2వ అధ్యాయంలో, దేవుడే ఒక మనిషిని అపవిత్రతకు అప్పగిస్తాడట మనము మంచిగా లేనప్పుడు. గమనించండి, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు అపవిత్రతకు మనల్ని అప్పగించినట్టుగా లేఖనం రాయబడింది. మరొక వాక్యంలో 1 సమూయేలు గ్రంథంలో వాక్యం అంటుంది, సౌలులోనికి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలు దావీదు పైన ఒక కుట్ర పన్నే విధంగా తప్పులు మోపుతూ ఉన్నాడట. వాడు అల్పుడు, జోనాతాన్ అంటే సౌలు కుమారుడైన యోనాతాన్కు చెప్తున్నాడు, వాడు చంపబడాలి, వాడు వేస్ట్ గాడు, వాడు ఎందుకు పనికిరాని వ్యక్తి, వాడు మన రాజ్యంలో ఉండదు, వాడు శిక్షకు అర్హుడు అని చెప్పి నిత్యము దావీదు పైన నిందలు వేస్తున్నాడట సౌలు. హల్లెలూయా. కానీ సౌలు శిష్యులలో, సౌలు సైనికులలో ఏ ఒక్క వ్యక్తి కూడా దావీదు పైన నిందలు వేయడానికి ఎక్కడ కూడా దొరకట్లేదట. ఒక్క చిన్న క్లూ కూడా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ దానియేలుని తీసుకెళ్ళి చివరికి సింహాల బోనులో వేశారు. దైవజనం చెయ్యని తప్పుకు సింహాల బోనులో వేశారు. అప్పుడు సింహాలు ఆయన దగ్గరికి వచ్చి ఒక పిల్లి కూనలు యజమానుని యొక్క ప్రేమను పొందుకోవడం కొరకు కాళ్ళ సందులలో తిరుగుతూ ఉంటాయి. పిల్లులు ఊరికే వచ్చి ఇట్లా తాకుతా ఉంటది, తోకను ఆడితా ఉంటది. యజమానుడు పాల్గొయాలని, భోజనం పెట్టాలని, యజమానుని ప్రేమ పొందుకోవడం కొరకు ఊరికే వచ్చి తాకుతా ఉంటది. లేకపోతే వచ్చి కూర్చుంటే ఒళ్ళ కూర్చుంటా ఉంటది, అన్నం పెట్టి అంతవరదాకా. దైవజనమా, ఇక్కడ సింహాలు కూడా ఆయన ఆరాధన చేస్తుంటే ఆయన తొడపైన పడుకున్నాయి, ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన అక్కడ మనిషే లేనట్టుగా ఫీల్ అవుతున్నాయి. అసలు ఆయన మనిషి కాదు, మావలే మృగం కావచ్చు, లేదా ఒక దేవదూత కావచ్చు అని చెప్పినట్టుగా ఫీల్ అవుతున్నాయట. రాత్రంతా ఇలానే జరిగింది. రాత్రంతా సాయంత్రం 6 గంటలకైతే ఉదయం తెల్లవారుజామున 3 అయిందో 4 అయిందో అప్పుడు వేకువనే మరి చూసినట్లయితే దర్యావేషు దుఃఖ స్వరముతో ఆ గృహ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించరా అని చెప్పనగానే దానియేలు పలుకుతున్న మాట చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడైన నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. చదవాలి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా ఏ తప్పు చేయలేదు. నిత్యము నా గురించి నీకు వాళ్ళు చెడుగా చెప్పారు, నేను నా భక్తి చేసుకుంటున్నాను, నా దేవునికి నేను నమ్మకంగా ఉంటున్నాను. ఒక జీవము లేని మోగ విగ్రహాలకు మొక్కుమని వారు నిత్యము నన్ను అడగగా నేను వాటికి మొక్కలేదు. నేను ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తిని, నేను దైవ చిత్తానుసారంగా నడుచుకునే వ్యక్తిని. వారు నా దేవునికి ప్రార్థన చేయొద్దు, నీ దగ్గర మాత్రమే ప్రార్థన చేయమని, నిన్ను నిత్యము నీ దగ్గర ప్రార్థన చేయమన్నారు. ఒక మనిషిని
నేను దేవుడిని సేవిస్తున్నాను, నేను దేవుడిని పక్కకు పెట్టి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నన్ను క్షమించడు, అది తప్పు, అది బైబిల్లో రాయబడ్డది. కాబట్టి దేవుడు చెప్పిన మాట విన్నాను, వాళ్ళు చెప్పిన మాట వినలేదు, కాబట్టి నేను నిర్దోషినని నా దేవుడు ఎంచుకున్నాడు గనుక ఆయన తన దూతను పంపించి యథార్థవంతుల చుట్టూ ఆయన దూత కావాలి ఉంటది. నువ్వు దొంగతనం చేసి, నువ్వు వ్యభిచరించి, నువ్వు అబద్ధ సాక్ష్యం పలికి, పొరుగువాన్ని ఆశించి, పొరుగువానితో మాట, పొరుగువాన్ని హింసిస్తూ నిత్యము దేవునికి విరోధమైన పనులు చేస్తుంటే సింహాలు నీ బొక్కలను సైతము నలగొట్టి తినే అంత స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. కానీ దానియేలు అట్లా చేయలేదు. దానియేలులో తప్పు, లోపము, సింహాలు కూడా కనుగొనలే. సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు దేవుడు మోయించాడు. రాజా, నీ దృష్టికి నేను నేరం చేస్తున్నది కాదు కదా నేను గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. చూడండి, భూమి మీద తన జనుల నిందలు తొలగించే దేవుడు సింహాల గుహలోనికి వెళ్ళినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? కాపాడుతా ఉండట. అందుకనే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి దైవచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని మహిమపడతాము దైవచనం. ఇక్కడ తన స్నేహితుడైన తేమానీయుడైన ఎలీఫజు అనే వ్యక్తి యోబుతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? కుష్టితో ఉన్నావు, చెయ్యని తప్పుకు ఈ కుష్టి నేను అనుభవిస్తున్నానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. కుష్టి ఉట్టిగానే వస్తుందా? ఎన్ని పాపాలు చేస్తూ వస్తే తెలుసా కుష్టి? నీవు గుట్ట తెచ్చిపోయి ఇంత దరిద్రపు పనులు చేస్తున్నావు అని అనేక మందిని అనేకులు తిడతారు. నీకు వచ్చింది కుష్టి. ఒకవేళ నువ్వు అంటున్నావు కదా, నువ్వు మంచి భక్తి చేసినానని, నేను యథార్థవంతున్నా నువ్వు అంటున్నావు కదా, అయితే నేను నింద తొలగించి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని నేను నింద తొలగించి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి మరలా రెండంతలుగా దేవుడు ఇచ్చులాగునా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటున్నాడు ఆయన. మన దగ్గర సర్పము లాంటి మనుషులు తిరుగుతున్నా, మాంత్రికులు తిరుగుతున్నా, గచ్చ పొదల లాంటి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు తిరుగుతున్నా, నీలో లోపము లేనప్పుడే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు, వాళ్ళను చూస్తూ ఉంటాడు. వారి మధ్యలో నుండి నిన్ను పైకి దేవుడు ఎత్తుతా ఉంటాడు. వారిలో నుండి నిన్ను పైకి ఎత్తుతా ఉంటాడు. 10 మంది అన్నలు దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నా యోసేపు మాత్రము అద్భుతముగా దేవుడు యోసేపును మాత్రం అందులో నుండి లేవనెత్తిండు దైవచనమా. ఎప్పుడు నిందల తమ్ముడు మీద, తమ్ముడు మా గురించి వ్యతిరేకం చెప్తాడు నాన్న, ఎప్పుడు వ్యతిరేకమే నాన్న అని 10 మంది వచ్చి అందరూ చెప్పినా యాకోబు మాత్రము ఇంటర్వ్యూలు వాని యథార్థత నాకు తెలిసి ఎట్లుంటాడో నా కొడుకు. గట్టిగా చెప్పాలి కొట్టి దేవునామని మహిమపడదాం. అందుకనే యోబును గురించి భూమి మీద యోబు దగ్గరకు వచ్చి అనేక సార్లు యోబును నాశనం చేయాలని సాతానుడు వచ్చినను వాని వల్ల పడలేదు. పరలోకాన్ని వెళ్ళి అక్కడ చెప్తున్నది యోబు ఉట్టిగానేనా, అది తీసేయి, నిందలు వేస్తున్నది, అవమానకరంగా మాట్లాడుతున్నది. అసలు వాని ఆస్తంతా తీసేయి, ఇప్పుడే నిన్ను శపిస్తాడు అంటున్నాడు. చూడండి బాగా 1వ అధ్యాయము అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని ముందు భయభక్తులు గలవాడాయన. యోబు ఊరకయే నీ అంత భయభక్తులై ఉన్నాడు అనుకుంటున్నావా? గంత భక్తి చేస్తానని చెప్పి అనుకుంటున్నావా? ఏమేస్తానట? నిందలు వేస్తా ఉంది సాతాను. హల్లెలూయా. నీ గురించి నా గురించి కూడా సాతాను ఏం చెప్తుంది యేసు ప్రభుకు? చూడు, రిపోర్ట్ ఇస్తా ఉంటాడు వాడు. ఆ రిపోర్ట్ కూడా నా కొడుకు, నా రాయలవ్వ ఇలాంటిదో నాకు తెలుసురా సాక్ష్యం ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాడు తెలుసా?
నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు కూడా, నువ్వు బహిర్గతంగా ఉన్నప్పుడు కూడా, నువ్వు సమాజంలో ఉన్నప్పుడు కూడా దేవునికి క్లారిటీగా కనపడాలి. నిన్ను స్కాన్ చేసి చూడగా నీలో లోపము కనపడకూడదు. ఆయన నేనుండని వెండి కోరట్లేదు, బంగారము కోరట్లేదు. యవ్వన స్త్రీలు కావచ్చు, యవ్వన పురుషులు కావచ్చు, మధ్య వయసు గలవారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. సమాజము కనపడగానే మాట మారుతుంది, చూపు మారుతుంది, నడక మారుతుంది. డబ్బు కనపడగానే మాట మారుతుంది, చూపు మారుతుంది, నడక మారుతుంది, చేతులు మారుతూ ఉంటాయి. ఎక్కడ నువ్వు నమ్మకం ఉంటున్నావు, ఎక్కడ నమ్మకం ఉంటలేవు అనేది దేవుడు అన్నీ స్కాన్ చేసి చూస్తున్నాడు. దైవజనమ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే అపోస్తలుడైన పౌలు సమస్తమును పెంటతో సమానముగా ఆయన ఎంచుకున్నాడు కాబట్టి అపవాది ఏమాత్రము అతన్ని వచ్చి ముట్టకుండా దేవుడు కాపాడినాడు. అందుకనే అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన తిమోతిలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడు అంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉన్నది. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని నామమున మహిమపడదాం. ఏ కిరీటం? నీతి అనే కిరీటం ఒట్టిపోతుందా? ఇక్కడ నువ్వు నీతి తప్పి బ్రతికి నాకు నీతి కిరీటం కావాలంటే ఇస్తాడు ఆయనే. ఇక్కడ నీతి తప్పి బ్రతికి నాకు నీతి కిరీటం కావాలంటే ఇచ్చే దేవుడు ఆయనే. అందుకనే యేసన్న గారికి కళలో ఇంతకుముందు మనం ఒక పాట పాడినాం, నీ ముఖము మనోహరం అన్న పాట. ఈ పాట ఆయన రాయడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసన్న గారికి దర్శనంలో ఒక రోజు దేవుడు గుర్రం మీద, మంచి గుర్రం మీద అతని దగ్గరికి యేసు ప్రభు గుర్రం మీద ఒక కిరీటాన్ని పట్టుకొని యేసన్న గారి దగ్గరికి వచ్చి, రా నీకు కిరీటం పెడతా యేసన్న అంటున్నాడట. అప్పుడు నాకు నువ్వు కిరీటం పెట్టుడు ఏందయ్యా, నువ్వు రాజు, నువ్వు పెట్టుకోవాలని అంటే, లేదు బిడ్డ నీకు నేను పెడతారా. గట్టిగా చెప్పాలి, దేవుని నామమున మహిమపడదాం. మనకు నీతి కిరీటాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. ఇక్కడ నువ్వు నీతిగా జీవించాలి, ఇక్కడ యథార్థంగా జీవించాలి, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. కూరకు ఆశపడతావా, భూకు ఆశపడతావా, బంగారానికి, వెండికి, డబ్బుకు, సుఖభోగాలకు, అందచందాలకు ఆశపడతావా? ఇక్కడికి వచ్చి నేను ఏం చేయలేదు, నా మీద అన్ని నిందలేస్తా ఉన్నారు. అక్కడ చేసిన పాపాలు చర్చికి వచ్చి నన్ను బాగా దుడుతా ఉండరు, తుడితే పోతాయా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిందలన్నీ పొందిన చోటే ఘనత నాకు ఇచ్చినావే, నా శత్రు ఎదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనత నాకు ఇచ్చినావే, నా శత్రు ఎదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకు ఇచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకు ఇచ్చావే. శాశ్వతమైన కృపకు నన్ను నడుపుచున్నావే, నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా. నీవు నాతో ఉండగా నేను ఏడ్చిన చేతనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చేతనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. హల్లెలూయా. ఈ పాట రాసుకున్న వ్యక్తి మా పాస్టమ్మ వాళ్ళ ఊరే. హల్లెలూయా. జాన్ మార్క్ అనే వ్యక్తి. ఈ పాట రాయడానికి గల కారణం ఏంటి తెలుసా? దైవచనం. హల్లెలూయా. చర్చి వీళ్ళకి ఆ స్థానం ముందు రోజుల్లో ఇచ్చిరట. ఆయన భయంకరమైన చావు, చనిపోయే స్థితిలో దేవుడు తనను కాపాడినప్పుడు, అసలు విషం సుదేసి చంపాలనుకున్నప్పుడు ఆమె కర్ణపురం తీసుకెళ్ళి ప్రార్థన చేయించినప్పుడు ఆ చర్చి స్థలం ఇచ్చిన ఆమె, ఆయన వాళ్ళ తల్లి విషం సుదేసి చంపాలనుకున్నారట. ఆ స్థలం ఇచ్చిన ఆయనకు డాక్టర్లు అందరూ పిలిచి చెప్పి, ఇతన్ని చంపాలి, లేకపోతే ఇది పాయిజన్ అయి మీరందరూ కూడా చచ్చిపోతారు, మీ అందరికి కూడా ఇది జోకుతుంది ఈ వ్యాధి అని డాక్టర్లు చెప్పిరట హైదరాబాద్ లో. అప్పుడు అన్నలందరూ సంతకం పెట్టిరట. తల్లిని పిలిస్తే తల్లి ఒప్పుకుంటుందా? నువ్వు ఎంత ఘోర పాపమైనా ఆయనే నిన్ను చంపాలనుకోడు. ఆయనే నీ పశ్చాత్తాపాన్ని ఆయన కోరుకునే దేవుడు. ఆయన గమనించండి. ఇది ఆశలు తీసుకొని చాలా మంది విచ్చలవిడిగా జీవిస్తున్నారు. అసలాట అక్కడ ఉంటది, జాగ్రత్త. హల్లెలూయా. అప్పుడు ఈ తల్లి డాక్టర్ల కాళ్ళ మీద పడి, వీళ్ళందరి ఇళ్లకు నేను తీసుకపోను, నా కొడుకు నేను బతికించుకుంటా అని చెప్పి డాక్టర్ల కాళ్ళ మీద పడి
అక్కడ నుండి హాస్పిటల్ నుండి తీసుకొని వెళ్ళిందట కర్ణపురం. దేవుడు అతన్ని బ్రతికించాడు. గట్టిగా చెప్పాలి, దేవుడు ఆమె మాయపడదాం. విషం సుదే సంపాదన గాలి ఇంకొకరికి వాడితే వానికి వస్తుంది వైరస్ అని చెప్పబడ్డ వ్యక్తి కర్ణపురం తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన నెలల తరబడి ఉంచి మనోళ్ళు ఇక్కడికి వచ్చి 2-3 రోజులు ఒక్క రోజు ఉన్నాగానే వెళ్ళిపోతా ఉన్నారు. రావాలి ఏదైనా భయంకరమైన సంఘటన వస్తే చర్చిలోకి వచ్చి ఇక్కడనే వండుకొని తినుకుంటా, గ్యాస్ మొత్తం చిన్న తెచ్చుకొని వండుకొని తినుకుంటా ఈయన ప్రార్థన చేసుకుంటుంటే రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తాడు, స్వస్థపరుస్తాడు. అలా పబ్లిక్ కనపడతారు కాబట్టిగా వాళ్ళు వెళ్తారని వీళ్ళు వెళ్తారు అంతే. ఇక్కడ ఎవరు లేరని చెప్పి రారు. ఇక్కడ జరుగుతుంది అద్భుతం. హల్లెలూయా. ఉన్నదేసా ఇక్కడ ఎంతో మంది ఇక్కడ రాత్రి పడుకున్న వ్యక్తులు యేసు ఇక్కడ తిరుగుట వారు చూచారు దైవజనమా. అప్పుడు ఆయనే జాన్ మార్క్ అనే వ్యక్తికి స్థలం ఇచ్చాడు. చర్చికి స్థలం ఇస్తే అక్కడ చర్చి కడితే కొద్దిగా కడకుంటది. చాలా మంది యవ్వన స్త్రీలు వాళ్ళకి టీం ఉంటుంది. మన బిడ్డలు ఉన్నట్టు యవ్వన బిడ్డలు ఉన్నట్టు టీం ఉంటే వాళ్ళు వచ్చి వ్యక్తిగతంగా వచ్చి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వ్యభిచారం చెప్తారు అది ఇది అని చెప్పి చాటుకు ఏమిటి నిందలేస్తున్నారట బాగా. చర్చి కాడికి వచ్చి వ్యభిచారం చేసిపోతారు, చర్చి కాడికి వచ్చి వ్యభిచారం చేసిపోతారని చెప్పి బాగా ఆయన నడుచుకుంటూ వస్తాడనే తిడుతున్నారట. ఆ కష్టాలు ఆ పాటను ఇచ్చిండు దేవుడు. వేల మంది చూసారు ఆ పాటను. వట్టిగానే రావు పాటలు దైవజనం. ఊహించుకొని రాసే పాటలు ఎవరికి ఇష్టం ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా యోబు ఎందుకున్నాడంటే భూమి మీద యోబు తల వెంట్రుకలలో ఒక్కటి కూడా పట్టుకొని పోలేకపోయిందట సాతానుడు. పరలోకానికి వెళ్ళి అక్కడ యోబు గురించి చెడుగా చెప్తున్నది. యోబు ఊరికనేనా దేవుని అంత భయభక్తులు కలిగి ఉన్నాడు. అతని ఆస్తిను గొప్ప చేసినావు, ఇంటి చుట్టూ కంచేసినావు కాబట్టి దేవుడు ఆస్తి గొప్ప చేసేది ఉంది, ఇంటి చుట్టూ కంచేసేది చూపెడతాడా నీకు? ఎవరికన్నా కనపడతాడా? మన ఎదుగుదల దేవునికి తప్ప ఎవరికి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ చెప్తుంది, అక్కడ నిందే కదా. ఊరికైనా నిందే కదా, అది నిందే కదా. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు దేవుడైన యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పుడు ప్రాణం పెట్టలేదు కాబట్టి ఎవరి వశంలో ఉన్నాం? పాత నిబంధనలో మనం సాతాను వశంలో ఉన్నాం. మనం ఇప్పుడు యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిండు, మనం దేవుని వశంలో ఉన్నాం. మత్తయి 16:19 ప్రకారము, రోమా 16:20 ప్రకారము సాతాన్ని మన కాళ్ళ కింద పెట్టిండు. పరలోకపు తాళచేలు మనకిచ్చిండు. మనము దేవుని బంధిస్తే పరలోకమందు దాన్ని దేవుడు బంధిస్తాడు. మనం ఏది విడుదల చేస్తే పరలోకమందు దేవుడు అది విడుదల చేస్తాడు. కాబట్టి ఈ అధికారాన్ని ఉపయోగించుకోవాలి దైవజనమా. కొంతమంది ఇతరుల కొరకు ప్రార్థన చేస్తా అంటే బామ్మ వాళ్ళకి ప్రార్థన చేస్తా, శోధన నా మీదకి వచ్చింది. నీకు శోధన వచ్చింది, వాస్తవం వస్తుంది కొన్నిసార్లు. ఎందుకు వస్తుందో తెలుసా? ఆ వ్యక్తి ఇలాంటి బలహీనతతో ఉన్నాడు బిడ్డ, ఇగో దీని కొరకు ప్రార్థన చేయి. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాం తెలుసా? మన కష్టాలు, మన నష్టాలు, మన బాధలు, మన నెమ్మది లేని విధానము, మన కరువు, మన వస్త్రహీనత, మన చలి, మన ఎండ, మన వర్షము, మన భయంకరమైన కష్టం ఇదంతా మనిషి వలె అనుభవించడం కొరకు భూమి మీదకి వచ్చిన ఆయన. మనుష్యుని వలె ఆయన మన వలె అనుభవించి మనలాంటి ఆలోచనలు వచ్చినాయి. వ్యభిచారపు ఆలోచనలు, దొంగతనం ఆలోచనలు, దుర్బుద్ధి ఆలోచనలు, గొప్ప చేసుకునే ఆలోచనలు, సుఖభోగాల ఆలోచనలు అన్ని యేసు ప్రభుకు వచ్చాయి. కానీ వాటన్నింటిని ఏం చేసి యేసు ప్రభు జయించాడు. ప్రకటన గ్రంథంలో వాక్యం అంటుంది, నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టు మీరు కూడా
నాతో పాటు జయించు ప్రతి వాడిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటా. జయించను కాదు, నిద్రను జయించరు కొంతమంది. ఉపవాసంలో ఉండరు. ఉపవాసం అయిపోతాం మునిపే వీళ్ళది సాతాను ఓడగొడుతుంది, పడగొడుతుంది, తినాలంటది. కొంతమంది 12 గంటలకు అయిపోతుంది ఉపవాసం. ఈ ఉపవాసం ప్రారంభమే 11 గంటలకు. అప్పటిదాకా కూడా ఉపవాసంగా ఉంటుంది. మాట ఉంటుంది, అది చూపెట్టడం కొరకు చదివిస్తున్నా. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి గమనించండి దైవజనమ. మళ్ళొక్కసారి సాతాను, దేవదూతలు అందరూ వాటికి కూడా మీటింగ్ ఉంటుందట. గమనించండి, ఇక్కడ ప్రతి యూనియన్ ఒక మీటింగ్ పెట్టుకుంటాయి, ఫెలోషిప్ మీటింగ్. దేవదూతలకు కూడా యేసుప్రభు స్పీకరు. ఈ దేవదూతలు అందరూ అక్కడికి పోయి ఆయన చెప్పిన మాటలు విని మళ్ళీ రావాలి వాళ్ళ పనులకు. మనల్ని కాపాడుటకు భూమి మీద కొన్ని దూతలను పెట్టిండు దేవుడు. తెలుసా? ఎంతమందికి తెలుసు? చూడండి, ఇక్కడ 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను మీకు చూపెట్టిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని వీడు ఎవడు? వీడు కూడా దేవదూతే కదా, అంతే కదా? వీడు కూడా దేవదూతే. వీడు ఎప్పుడైతే తప్పు చేయబడడో అప్పుడే ఏమైండు? దయ్యముగా మార్చబడ్డాడు. మనిషి మనతో మంచిగా మాట్లాడినంతసేపు మనిషిగానే చూస్తాం. వాడు కత్తి పట్టుకొని పొడవడానికి వచ్చినప్పుడు వామ్మో వీడు మృగమురా అంటాం, అంతే కదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవదూతల కాట దేవుడు ఒక్కొక్కరికి సైన్యం యుద్ధం చేయడం కొరకు కొన్ని దూతలకు, శుభ సమాచారం తెలియజేయడం కొరకు కొన్ని దూతలకు, అట్లనే మరి భూమి మీద తనకి ఇష్టలైన వారిని కాపాడుటకు కొన్ని దూతలకు, ఇట్లా వివిధ శాఖలను దేవుడు పెట్టిండు. వారి పనులు చేసుకోవాలి. నెలకొకసారి వాళ్ళకు మీటింగ్ ఉంటుంది. మరి ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి వచ్చిందట. ఇంతకుముందు ఒకటి వచ్చింది ఫస్ట్, ఇప్పుడు 2వసారి వస్తుందంట. వీటికి ప్రతిసారి దేవుడు టీచింగ్ ఇచ్చి పంపుతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే 91వ కీర్తన వాక్యం ఉంటది, మన పాదాలకు రాయి తగలకుండా వారు మన దూతలాట, వారు మనల్ని ఎత్తి పట్టుకుంటారట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని ఎత్తి పట్టుకుంటారు? హల్లెలూయా. ఎవరిని ఎత్తి పట్టుకుంటారు? వాళ్ళు పాపం చేసి ఉన్నోళ్ళనా? నో, యథార్థవంతుడని. మీ అందరికీ తెలుసు, మధ్యరాత్రి వస్తున్నప్పుడు ఒక పలానా స్థలంలో గాడి ఉన్న సంగతి నాకు తెలియనప్పుడు దేవుడు అన్నాడు, నెమ్మదిగా పో. దూతలు అక్కడ చూసినాయి, యేసుప్రభు పోయి చెప్పిన, అయ్యా అక్కడ ఉన్నది అనగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నెమ్మదిగా వెళ్ళు. నేను ఆయనకు విరోధంగా జీవించే వ్యక్తిని పాపం చేసి వస్తానంటే పాస్టర్లను మోసం చేసి, సంఘాన్ని మోసం చేసి, అలా పాపం చేసి, లంచం తీసుకోలో, దొంగతనం చేసి, అబద్ధం ఆడో ఇక తిరిగి వస్తా ఉంటే ఆ గాడి గురించి చెప్తాడా? దేవదూత దగ్గరికి వస్తుందా? రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 34వ కీర్తనలో దావీదు అంటున్నాడు, యెహోవా తన ఎంత భయభక్తులు గల వారి చుట్టూ యెహోవా దూత కావలి ఉంచుతాడట ఎప్పటికీ, బాడీగార్డ్ లెక్క. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? మరొకసారి చూసినవా? ఇవన్నీ తీసేసినా గానీ ఎక్కడ నువ్వు అన్ని నిందలు మోపినావు, కానీ అయినా కానీ నా గురించి చెడుగా చెప్పాను. ఎక్కడన్నా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయిననే మాత్రమే వచ్చింది తప్ప వేరే మాట ఒక్కటి అన్నది. ఏం చేసిండ్రా దేవుడు, ఏం చేస్తానని చెప్పి ఒక్క మాట వచ్చిందా యోగుకుంటా? మనలో కూడా రావద్దు, మనసులో కూడా అనుకోవద్దు. ఒకవేళ మనసులో అనిపిస్తున్నప్పుడు నోటికుంటా బయటికి రానియొద్దు. దాన్ని ఇక్కడ ఉండాలి, ఇక్కడనే చంపేయాలి ఆ చెడ్డ మాట. ఎందుకంటే నోటికుంటా లోపలికి పోయిందట మనుషుని అపవిత్రపరచదట, కానీ లోపలిలో నుండి బయటకు వచ్చేది మనుషుని అపవిత్రపరచదట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రోమా పత్రికల వాక్యం ఉంటది, యేసు ప్రభు నాట నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడతావని రాయబడ్డది. నోటితో ఒప్పుకోవాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా దైవజనమా? మా మనసులో ఉంటుందయ్యా. మనసులో ఏముంటుందట? మేము దేవుని నమ్ముకున్నామని మా మనసులో ఉంటుంది. మనసులో ఉంటే సరిపోతుందా? నోటితో ఒప్పుకోవద్దా? ప్రకటన గ్రంథంలో వాక్యం అంటుంది, తన భూమి మీద
భూమి మీద అంట ప్రజల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో అనేకల ఎదుట నేను వాడిని ఒప్పుకుంటా అంటున్నాడు ఆయన. దూతల ఎదుట, తండ్రి ఎదుట వాడిని ఒప్పుకుంటుంది, ఈయన నా కొడుకే అని చెప్పి ఒప్పుకుంటా ఉంటాడట. తీసుకుపోయి చూపెడతా ఉంటాడట అందరికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుండి హైదరాబాద్కు నన్ను పిలిచి ఒక వ్యక్తులు గమనించారు. ఇక్కడ నుండి హైదరాబాద్కు నన్ను స్పెషల్గా ఒక వ్యక్తి పిలిచి నన్ను ఎక్కడో మూల కూర్చుండబెట్టి, గుర్తింపే లేకుండా మూల కూర్చుండబెట్టి, భోజనం అందరితో చేసిన తర్వాత వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ నుండి చెప్తే నాకు ఎంత బాధ ఉంటుంది. అర్థమవుతుంది అన్నమాట. ఒక వ్యక్తి నన్ను ఒక కూడికకు పిలిచి ఎక్కడో వెనక కూర్చుండబెట్టి అన్నం నేను భోజనం చెప్పంటే నాకు గుర్తింపు ఉంటుందా? నా మనసు ఎంత కృంగిపోతుంది. ఇక్కడ దేవుని కొరకు శ్రమలు అనుభవించి, కష్టాలు అనుభవించి యథార్థంగా ఉన్న వ్యక్తిని పరలోకంలో దేవుడాట నిలబెట్టి, ఇగో ఇతను నా కొడుకు, నా షారా అంటాడు. హల్లెలూయా. మీరు గమనించండి, యూట్యూబ్లో కూడా వస్తుంది. డిజిఎస్ దినకరన్ గారు ఒకరోజు మరి బెనిహీన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, బెనిహీన్ అంటే గొప్పగా వాడబడుతున్న దైవజనుడు. ఇప్పుడు ఆదాం బెన్ని అని ఎందుకు పేరు పెట్టుకున్నారు చాలా మంది అంటే, ఆయన బలంగా వాడబడుతున్న దైవజనుడు కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నారు. అయితే ఈ డిజిఎస్ దినకరన్ గారిని బెనిహీన్ గారు ఒక మీటింగ్ పెడితే పిలిస్తే అక్కడికి పోయిన తర్వాత ఆ డిజిఎస్ దినకరన్ గారిని పిలిచి స్టేజ్ ముందుకు పిలిచి, ఇగో ఈయన పరలోకానికి దేవుడు ఇతన్ని తీసుకుపోయి, ఇగో ఇతనికి అనేక విషయాలను దేవుడు చూపెట్టినాడు. ఆయన ఒక బుక్ రాసిండు, మంచి ప్రార్థన పరుడని భుజం మీద చేసి ఆయన గురించి, ఆయన ద్వారా దేవుడు చేసిన కార్యాలను గురించి వివరిస్తా ఉంటాడు. నేను యూట్యూబ్లో చూసిన. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుడు నామమున మహిమపడదాం. ఎంత ఘనత! బెనిహీన్ గారి దగ్గరికి గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరి ఎదుట ఒక మనిషి ఒప్పుకుంటుంటేనే అంత సంతోషపడితే డిజిఎస్ దినకరన్ గారు పరలోకపు తండ్రి, కోటాను కోట్ల దూతలు, కెరేబులు సెరేబుల మధ్యలో ఈయన నా కుమారుడు, ఈయన నా కొడుకు, నా కూతురు అని చెప్పి అంటే ఎంత ఘనత నీకు! నీ కళ్ళకుంటే ఆనంద బాష్పాలు కారిపోతా ఉన్నాయి కదా. ఏమన్నా ఆయన వీరు ఎవరు అంటే మహాశ్రమల గుండా వచ్చిన నా జనులు. సారక్క ఈరోజు ముసలమ్మకు కుర్చేసి రామ్మాడ కూర్చుని తీసుకుపోయింది, కానీ నేను ఉపవాసం ఉంటే మొత్తటి నుండి అయిపోయేంత వరదాకా ఇక్కడే కూర్చున్నా. అంత వృద్ధాప్యములో ఉన్నదని గుర్తించి అవ కుర్చేసింది, కానీ దేవుడు నాతో మాట్లాడాలి, నా పిల్లల్ని దీవించాలని అయిపోయేంత వరకు ఈయన కూర్చునేవాళ్ళే. దేవుడు నామానికి భయపడ్డాడు. ఇది పెట్టు. మనుష్యునికి భయపడితే తప్పకుండా పక్కన పోయి పాపం చేస్తావు. దేవునికి భయపడితే అక్కడ ఒక తీరుంటావు, ఇక్కడ ఒక తీరుంటావు దైవజనమా. అందుకని దేవునికి భయపడే వ్యక్తులమై ఉండాలి మనం. యోబు దేవునికి భయపడేటోడు కాబట్టి మొదటిసారి కూడా అతని ఆస్తంతా పోయినా కానీ ఎన్ని నిందలు శాతాలు వేసినా దేవుణ్ణి మాత్రం ఎక్కడ ఒక్క చిన్న మాట కూడా అంటలేడు. ఇప్పుడు అంటున్నాడు, చదవన్నా. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. నీవు నన్ను చూడండి, నిష్కారణంగా అనవసరంగా ఈ వ్యక్తిని ఎంత నన్ను తిట్టితివిరా. ఏమంటున్నట? హల్లెలూయా. కొంతమంది పోలీసులు ఏం చేస్తారు తెలుసా? ఫలానోడు ఇట్లా నా ఎడలో చేసిందంటే వాళ్ళకు తెలవకుండా వేరే వాళ్ళని పట్టుకుపోయి బాగా కొడతారు. గుర్తుపెట్టుకోండి. కొట్టిన తర్వాత నేను కాదు సార్, నేను కాదు, నేను కాదంటే వాళ్ళని బాగా కొడతారు. అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని తెలిసిన తర్వాత సారీ కూడా చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ పరిస్థితి అనేది నిష్కారణంగా నా కొడుకులో ఏ లోపం, దేవుడే ఉంటాడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భూమి మీద ఇతని వంటి వాడు ఎవ్వడూ లేడని దేవుడే సాక్ష్యం చెప్తే ఇతని మీద నిందలు ఎవడేస్తున్నాడట? సాతానుడు నిందలేస్తున్నాడట. హల్లెలూయా. నిందలన్నీ పెరిగిపోయినాయా? దేవుడే అంటాడు సాతానుతో, నిష్కారణముగా నువ్వు నన్ను యోబును నాశనం చేయటకు ప్రేరేపించినారు, అతనిలో లోపం లేదని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. దైవజనమా, నీ పట్ల సాక్ష్యం ఇస్తున్నాడా? ఒక రోజు అది వచ్చింది యోబు పట్ల.
దేవుడు ఏమంటున్నాడు? యోబు పలికినట్టు యుక్తంగా మీరు పలకలేదు కాబట్టి, యోబు పలికినట్టు. యోబు గ్రంథం 7వ వచనం చదువు. యెహోవా 3వ లైన్ కంచు. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది అంటే నా యొక్క గొప్పతనము గురించి, నా విశ్వాసము గురించి, నా మంచితనం గురించి, నా నిరీక్షణ గురించి మీరు పలకలేదు కాబట్టి నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. చాలు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కొంత కింది భాగం చూసినట్లయితే ఏ నిందలతో, ఏ అబద్ధముతో, ఏ మోసముతో, ఏ వ్యతిరేకతతో యోబును నాశనం చేయడానికి నిష్కారణముగా దేవుణ్ణి ప్రేరేపించిందో సాతానుడు, అవన్నీ దేవుడు తొలగించి యోబును మరలా దేవుడు దీవిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. కన్న కొడుకులు చనిపోయినారు, దేవుడు ఇచ్చాడు. బిడ్డలు చచ్చిపోయినారు, దేవుడు ఇచ్చాడు. ఆస్తులు పోయినాయి, దేవుడు ఇచ్చిండు. అన్ని మరలా దేవుడు ఇచ్చాడు. ఒక్కంత కోల్పోతే రెండంత ఇచ్చే దేవుడు. నువ్వు చెయ్యని తప్పుకు నీ పైన నిందలు వేస్తున్నారా సహోదరి? నువ్వు చెయ్యని తప్పుకు నిందలు వేస్తున్నారా సహోదరుడా? దేవుడు నీ ఘనతను రెట్టింపు చేసే దేవుడు ఉన్నాడు. తరలి వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. దైవజనమా.